అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామమున మీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, సర్వలోకనాథుడు ప్రభు పోలికలో ఉన్నటువంటి మనందరికీ ప్రభువే తోడు, ఆదరణ, ఆశీర్వాదం, ఆశ్రయము అయి ఉన్నారు. ప్రియులారా, ఈ దినమందు మనము సర్వోన్నతుడుగు దేవుని యొక్క వాక్యము ద్వారా ఆశీర్వాదం అందుకుందాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిమి. ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి గొర్రెపిల్లతో పోల్చబడ్డారు. ఇక్కడ నిష్కళంకమైన గొర్రెపిల్ల, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. ప్రియులారా, ఆయన మౌనము మరి గొర్రెపిల్లతో ఇక్కడ మనము సూచనగా కనబడుతుంది. ఆయన మౌనం వహించారు. ఆ మౌనం గొర్రెపిల్లకు సూచనగా కనబడుతున్నది. ప్రియులారా, ఎందుకంటే కొట్టిన వారిని కొట్టగా, తిట్టిన వారిని తిట్టగా, ఆయన తండ్రి ఆజ్ఞ ప్రకారముగా చిందించవలసిన రక్తమంతా చిందించుట కొరకు ఆయన మౌనం వహించి తన క్రమాన్ని తాను జరిగించేటటువంటి పనిలో ఉన్నారు. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గొర్రెపిల్లతో పోల్చారు ప్రవక్తలైనటువంటి వారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు దేవుని పోలికలో మానవులను సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నారు. ప్రియులారా, ఆ లేఖనంలో రాయబడిన మాటలు ఇవన్నీ. సృష్టించినటువంటి ఈ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు సృష్టిలోకి తన పోలికలో సృష్టించిన మానవులను రక్షించుకోవడానికి తానే దిగి రావాల్సి వచ్చింది. ప్రియులారా, తనను తాను తగ్గించుకుని విడిచిపెట్టకూడని ఆ మహాభాగ్యాన్ని విడిచిపెట్టి మన మీద ఉన్న ప్రేమతో ఈ లోకానికి వచ్చారు. ప్రియులారా, ఈ లోకంలో మన వంటి శరీర రక్త మాంసములు కలిగినటువంటి వాడై 33.5 సంవత్సరాలు ఆయన జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసిన వారై ఉన్నారు. ప్రియులారా, ఈ 3.5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి పరమోపదేశాలు ఎన్నో మరి దేశాలు దాటి వెళ్ళి భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కదిలిస్తూ ఉన్నాయి నేటి కాలంలో. ప్రియులారా, మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చిందించినటువంటి రక్తము మానవులను పాపముల నుంచి పరిశుద్ధులుగా చేస్తూ ఉన్నది. పాప పరిహారార్థమై చిందించబడిన రక్తము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అమూల్యమైనటువంటి రక్తమని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు రక్తము చిందించగలరు. యేసుక్రీస్తు ప్రభువారు మన మీదనున్న ప్రేమను బట్టి తన ప్రాణం యావత్తును మన కొరకు ధారపోసి చనిపోగలరు. మన కొరకు ఆయన మరణమును జయించి మరలా తిరిగి లేవగలరు. గనుక మరణమా నీ ముల్లెక్కడా అన్నట్లు ప్రభువారు ఆ శ్రమలన్నింటినీ కూడా సహిస్తూ ఉన్నారు. ప్రియులారా, చాలామంది ఈ యొక్క ప్రభు శక్తిని ఎరుగక చచ్చిపోతే చంపుతున్నప్పుడు చంపబడ్డాడే కానీ తిరగబడలేదు అని అంటూ ఉన్నారు. ప్రియులారా, ప్రాణం పెట్టేటటువంటి ప్రభువారు మరలా ప్రాణాన్ని ఎలా తీసుకోవాలో తెలుసు. ఆయన పునరుద్ధానుడి తిరిగి లేవడం ఆయన తెలుసు. కనుక ప్రాణము పెట్టడానికి వచ్చారు, పెట్టారు. తిరిగి తీసుకోవడానికి వచ్చారు, తిరిగి తీసుకున్నారు. ప్రియమైన స్నేహితులారా, మన కొరకు అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించారు. తన ప్రాణమంతా దారపోసేశారు. యేసు ప్రభువారు భూలోకమందున మనకు ఎంత విలువిచ్చారు అంటే, తన ప్రాణం ఎంత విలువైనదో అంత విలువ మనకు ఆయన ఇచ్చిన వారిగా ఉన్నారు. గనుక నీ జీవితం విలువైనది, నీ బ్రతుకు విలువైనది. దాన్ని వ్యర్థపరచుకోకుండా ప్రభువును ఆశ్రయించినట్లయితే ప్రభువు నీ కొరకు చేసిన ఆ మహాయజ్ఞంలోని ఫలములు నీవు పొందుకుని ఫలవంతమైన దేవుని తేజస్సుతో దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నీవు ఉంటావు. గనుక అట్టి దైవత్వము ప్రభువునందు భద్రపరచబడి మనకు అనుగ్రహించబడింది. అట్టి కృప సర్వలోకమందున్నటువంటి మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నిరంతరము ఆత్మజనకుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రాణప్రియుడైన ప్రభువా, నీ రక్తం అమూల్యమైనది, నీ రక్తము శక్తివంతమైనది ప్రభువా. పాప పరిహారార్థమై చిందించిన రక్తము, కళంకము లేని రక్తము యేసు ప్రభువా. మాకు విమోచన కలిగింది, విడుదల కలిగింది. స్తోత్రములు నాయన. యేసు ప్రభువా, నీవు దేవుని గొర్రెపిల్ల, మా ప్రభువా, నీ పిలువబడ్డావు. స్తోత్రాలు. వధింపబడిన గొర్రెపిల్ల,
మానవులు కొరకు వధింపబడ్డావు. దేవుని చిత్తాన్ని నా ప్రభు, దేవుని ఉగ్రతనంతటిని కూడా నాయన నువ్వు సహించావు, భరించావు నరుడుగా ఉండి. ప్రభు ఇదిగో తండ్రి, నీవు అలాగును సహించి మమ్ములను మా పాపముల నుండి విడిపించుట కొరకు, మేము అనుభవించిన సకల పాప కర్మలు అనుభవించి నరకమను రెండవ మరణం నుండి మమ్మల్ని విడిపించుట కొరకు ఈ మహాయజ్ఞమును ఆచరించిన యజ్ఞపురుషుడు ఒక ప్రభువా, నీకు స్తోత్రములు. ఈ యజ్ఞంలో నీ ప్రాణం దారిపోసి మమ్మందరిని రక్షించిన రక్షకుడు ఒక తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పించుకుంటూ లోకమందున్న కుటుంబములను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని రక్షించుమని యేసు పుణ్యనామను సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప అందరికీ తోడైండుగాక. ఆమెన్. మరణాత.